గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లారవి ఆదేశాల మేరకు టీజీఎస్ జీడీసీపీఎల్ చైర్పర్సన్ గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య నేతృత్వంలో ఈ యాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగిన బస్సు యాత్ర వైఎస్ఆర్ చౌక్ వరకు చేరుకుంది. కాంగ్రెస్ జెండాలతో వీధులు కలకలలాడగా పార్టీ నినాదాలతో ప్రాంతం మారుమోగేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజాపాలనలో పారదర్శకత, అభివృద్ధిలో వేగం, సంక్షేమంలో నిబద్ధతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు చెప్పారు. ప్రచారం అనేది చాలా తక్కువ చేసుకుంటున్నారు. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రచారం కాదు, కావాల్సింది సంక్షేమం అనే ఒక కాన్సెప్ట్ అనేది. కాబట్టి మేమందరం నాయకులు అనుకుంది ఏంటంటే ప్రచారంతో పాటు సంక్షేమం జరుగుతున్నప్పుడు అది ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ఎంపీ మల్లువేలు గారు ఈ బస్సు యాత్రను మొదలుపెట్టి ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో మనం ఇస్తున్న సంక్షేమం ఏంటి పేద ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలియజేయాలి. ఇంకా వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసుకునే ప్రయత్నంలో ఈ యాత్రను మొదలుపెట్టాం. నిజంగా చాలా అద్భుతమైన స్పందన ప్రజల నుంచి కూడా. అంటే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, సన్నబియ్య పంపిణీ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాలకి ఈరోజు బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, మహిళా క్యాంటీన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మహిళల్ని ముందలు పెట్టుకొని నడిపిస్తున్నందుకు మా మహిళలు కూడా ఎక్కడ పోయినా మాకు ప్రమాదం పడుతుంది. అది గిక్కలేక చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. సో వాటిని తిప్పి కొట్టడానికి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సైన్యంగా బయలుదేరి అనేది తెలవాలనే ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర పెట్టినాం. సో ఇప్పటివరకు మాకు సంపూర్ణ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంతతో మాకు సరిపోదు. ఇంకా 2.5 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తుంది. కాబట్టి ఇంకా ఏమేమి వెళ్తులు ఉన్నాయో డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరికీ న్యాయం చేయాలి, చేస్తామనే నమ్మకం వాళ్ళు కల్పించాలని మేము ప్రతి గ్రామానికి తిరగడం జరిగింది. సో రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు మల్లురవి గారి యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి రావాల్సింది, కానీ అనుకోని పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి మా నమ్మకం మీద, మా నాయకత్వం మీద వదిలిపెట్టుకుని ఇటు డీసీసీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, అన్న కార్పొరేషన్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, పెద్దలందరూ ఉన్నారు. సీనియర్ నాయకులు నల్లారెడ్డి గారు, శంకర్ గారు, ఇసాక్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఈ కార్యక్రమం సంపూర్ణంగా నెరవేరుస్తామని నమ్మకం పెట్టిండు. సో 100% ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా గద్వాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.